సూర్య కనుమరెడ్డి. ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా, ఒక ఫార్మర్గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నాకు కనిపించాడు. నమస్తే పా నమస్తే పా తమ్ముళ్ళరా, మీ అన్న హీరోగా సినిమాకి ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపు. అగ్నిస్ఖలన సందర్భరిగు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన నమస్తే అప్ప, ఎలా స్టార్ట్ అయ్యి? ఇన్ మై ఓన్ రాయలసీమ సౌండింగ్ అంతే. సో దాని నుంచి వచ్చిందే పలకరియాల. ఆ పలకరింపు రాయలసీమ సౌండ్ లో ఉండాలి. ఈ 6 months జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యాడు? టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే నమస్తే పా తమ్ముళ్ళరా, నాకంటే అంతకంతగా బరువు ఉండదు, అంతకంతగా ఎత్తుండదు, అంటే మొత్తం దీన్ని ఎట్ట ఎత్తుతాను. టిక్ టాక్ లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ యాక్టర్స్ అక్కడ నన్ను చూసి నాకు రిఫర్ చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా, మాటల వల్ల ఫేమ్ అయ్యావా, లేదంటే ఆర్టిస్ట్గా ఫేమ్ అయ్యావా? నేను అంతకుముందు సీరియల్ చేసా, అదొకటి ఉంది. సీరియల్ యాక్టర్ సేద్యం చేస్తున్నాడు, సేద్యం చేస్తూ సినిమాలోకి వచ్చా, అదొకటి ఉంది. వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ థింగ్ తెలుగుని మాట్లాడాలి. నాకు తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా? మా నాయన రైతు. యాక్చువల్లీ మా నాయన బిఏ, ఎంఏ, బిఎడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. నమస్తే తమ్ముడా, మా నాయన నాకు ఇంగ్లీష్ ఎట్ట నేర్పించాడు చెప్తా ఇను తమ్ముడా. ఇప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా, అప్పర్ మిడిల్ క్లాస్? ఎలా బతికి ఎలా పడిపోయినా మేము, నేను నిలబెడతా. ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో? నేను మా నాయన, మా అమ్మ పోయిన తర్వాత నోటి రుచుల కోసం తినేది ఆపేసినప్పి. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యి? నేను సరైన డెసిషన్ ఎంచుకున్నాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చిరంజీవి సార్తో. వాల్తేరు వీరయ్య. కృష్ణ గారి కష్టాలు ఉన్నాయి అయితే, ర్యాపిడో ఫుడ్ లేకుండా ఉండే రోజులు. అంతకుముందు ఎంతనే ఉద్యోగాలు చేసుకుంటా, ఆ రియల్ ఎస్టేట్ బతకాలి కదా, ర్యాపిడో చదువుకుంటా ఉన్నా. ఇదే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ లాస్ట్ సీజన్ మనం చూసాం. ఆ ఫేమ్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అని నేను అనుకున్నా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి సినిమాల్లో? సినిమాల్లోనా, నేను హీరోగా 2 జరుగుతున్నాయి. August 20 రూపాయలు చెక్. 1,00,000 కాదు, అది 1,50,000. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ సూర్య కనుమరెడ్డి. ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా, ఒక ఫార్మర్గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నాకు కనిపించాడు. దాని తర్వాత కట్ చేస్తే ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అబ్బాయి ఏ వీడియో పెడితే ఆ వీడియో మిలియన్స్లో వ్యూస్, ల్యాక్స్లో లైక్స్, ఇన్స్టాగ్రామ్ అంతా కనిపిస్తూనే, అంటే తన వే ఆఫ్ ప్రొజెక్టింగ్ ద వీడియో, ఆ వీడియో తను ప్రొజెక్ట్ చేసే విధానము అండ్ లైఫ్ గురించి తను మాట్లాడుతున్న మాటలు చాలామంది ఇన్స్పైర్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్టర్గా, ఒక ఫార్మర్ కొడుకుగా ఈరోజు మన ముందుకు వచ్చాడు. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఇదంతా దేనికోసము, అసలు తన కెరియర్ ఏంటి, ఫార్మింగా, లేదంటే సినిమానా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, లేదంటే బిగ్ బాస్కి వెళ్ళడమా, ఇవంతా కూడా ఇంటర్వ్యూలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. నమస్తే పా. ఇది ఏంటి అసలు, అంటే చాలామంది వీడియో స్టార్ట్ చేస్తారు, హాయ్ అంటారు, హలో అంటారు, ఈ నమస్తే అప్ప ఎలా స్టార్ట్ అయ్యింది? ఐ జస్ట్ వాంట్ టు సెల్యూట్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు నేను రాయలసీమ నుంచి వచ్చిన, నా వాయిస్ బేస్ కూడా కొంచెం హై ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ ద రాయలసీమ సౌండ్ పర్టికులర్లీ. పా అనేది వాడతారు, అనంతపురంలో వాడతారు, కర్నూలు వాడతారు, కడపలో వాడతారు, పులిందులో వాడతారు. వంతేళ్ళ రెప్ప నీకు యాడిపిండి ఆ ఎప్పతో వెళ్ళరేప అంటారు. సో ఈ పా అనేది వే ఆఫ్ అడ్రెస్సింగ్ సమ్వన్, అబ్బా పోరబ్బా అన్నట్టు అది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ ఎవ్రీబడి ఇన్ మై ఓన్ రాయలసీమ సౌండింగ్ అంతే. సో దాని నుంచి వచ్చిందే పలకరియాల. ఆ పలకరింపు రాయలసీమ సౌండ్ లో ఉండాలి. ఆ రెండింటి కలయికే ఈ అవుట్పుట్. నమస్తే పో. కానీ ఒక 6 months బ్యాక్ నువ్వెవరెవరికి తెలియదు, అప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. మేబీ 6 months బ్యాక్ వరకు ఎవరో తెలియని పర్సన్ ఈ 6 months జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యాడు? ఇప్పుడు లైమ్ లైట్ నా మీద పడింది తప్ప 2020లో నేను సీరియల్లో ఉన్నా, కేర్ ఆఫ్ అనసూయలో బద్రి అనే క్యారెక్టర్ చేశా, మా టీవీలో వచ్చేది అది. అప్పటి నుంచే ఉన్నా. బట్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే, టిక్ టాక్ లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ యాక్టర్స్ అక్కడ నన్ను చూసి
నాకు రిఫర్ చేసి ఆఫీస్ అడ్రస్ పెడితే ఆకి ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడ నేను ఫస్ట్ టైం ఫర్ ఐ మీన్ మై లైఫ్ నేను ఆడిషన్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత సీరియల్లోకి వచ్చా. తర్వాత ఆ జర్నీలో సీరియల్ ఇండస్ట్రీలో నేను ఇమ్మడలేక నాకు సెట్ కాగా సేమ్ అట్మాస్ఫియర్, సేమ్ క్యారెక్టర్, సేమ్ క్రూ, సేమ్ అంబియన్స్, సేమ్ డిపార్ట్మెంట్లో నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలనిపించింది. తర్వాత నేను సినిమాల్లోకి ట్రై చేస్తూ వచ్చిన. ఆ సినిమాలో ప్రయత్నం చేసే దిశగా నేను ఉన్నప్పుడు తండెల్ అనే మూవీ ఆడిషన్కి ఆఫీస్కి వెళ్ళేసి ఆ టోటల్ సినారీ, ఆ టోటల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టా. అది 1.5 million వ్యూస్ వచ్చాయి ఇన్స్టెంట్లీ 3 daysలో. అక్కడి నుంచి లైమ్ లైట్లోకి వచ్చే తప్ప బిఫోర్ ఆల్సో దే వర్ పీపుల్ హూ వర్ సర్వింగ్ మై జర్నీ. అప్పటి నుంచి జనవరి నుంచి కొట్టింది. జనవరి నుంచి ఇంకా యాక్టర్ ఇతను, రైతు ఇతను. సో ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ ఉంటానా, షూటింగ్ స్పాట్లో, క్యారవాన్లో ఏమైనా సీన్స్ ఉన్నప్పుడు అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటానా. యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్లో నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ని ఆస్పైరింగ్ యాక్టర్స్కి, అప్కమింగ్ యాక్టర్స్ కొద్దిగా ఇస్తూ, ఫార్మింగ్ వచ్చేటప్పుడు ఈ వీడియోస్ చేస్తూ, నువ్వు ఫార్మర్గా ఉంటూ యాక్టర్ అయినా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎక్కడే కూడా ఈ ప్రెస్టీజ్, ఈ ప్రైడ్ నిన్ను కప్పేసి నువ్వు ఆర్టిఫిషియల్ మేనరిజం ఏం మెయింటైన్ చేయకుండా స్వచ్ఛంగా నీకు నువ్వులాగా ఉండొచ్చు అనే న్యూట్రాలిటీ, ఆ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్ని రిప్రజెంట్ చేయడానికే ఐ వాస్ డూయింగ్ వీడియోస్ ఇన్ ఇన్స్టా, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ బీయింగ్ ఇన్ వైరల్. అదే అంటే జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా, మాటల వల్ల ఫేమ్ అయ్యావా, లేదంటే ఆర్టిస్ట్గా ఫేమ్ అయ్యావా? నాకు తెలిసి ఆర్టిస్ట్గా అయితే కాదనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ వీడియోస్ వల్ల ఎక్కువ మంది తెలుసున్నావు కాబట్టి. ఇంకా ఆర్టిస్ట్గా స్టిల్ ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ ఇంకా రాలేదేమో అనిపించింది నాకు. వచ్చింది, మంగళవారంతో వచ్చింది. వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ధనుష్, ఇట్స్ అక్యుములేటివ్ దిస్ థింగ్. అన్ని కలయిక ఒక సమయంలో ఒక శుభ ఆరంభంగా జరిగింది కాబట్టి అది ఉన్నది. నేను అంతకుముందు సీరియల్ చేసా, అదొకటి ఉంది. సీరియల్ యాక్టరా సేద్యం చేస్తున్నాడు, సేద్యం చేస్తూ సినిమాలోకి వచ్చా, అదొకటి ఉంది. సినిమాల్లో ట్రైల్ చేస్తున్నాడు, సీరియల్లో కొద్దిగా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తున్నాడు ఏంటి, నీకు అర్థమైంది పాయింట్. ట్రై చేస్తున్నాడు, ట్రై చేస్తూ వాల్ తిరుగులో చేశాడు, చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాడు, చేసిన తర్వాత ఇప్పుడు మంగళవారంలో చేశాడు. మంగళవారంలో మంచి రోలు. నేను ఉన్నప్పుడు నా ఫ్రేమ్లో ఎవరు ఉండరు, నేను పెద్ద రోల్ అని చెప్పను. నేను ఉన్నప్పుడు 1,00,00,000 మంది కళ్ళకి నేను ఒక్కనే కనపడతా, నా రూపురేఖలే కనపడతాయి. సో అలాంటి సీన్స్ 5-6 ఉన్నాయి. హీరోయిన్తో కాంబినేషన్ సీన్స్ అంటే ఆబ్వియస్లీ గుర్తుపడతారు. అలా గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ నేను ఫార్మింగ్ చేస్తున్నా. సో ఒకరిదాన్ని ఇవన్నీ కలయిక అంతే. అది ఇవంతా వచ్చింది సేమ్ ఆ వీడియోస్ వల్లేనా అనుకోవచ్చా? లేదు, వీడియోస్ నీకు ఎందుకు హైలైట్ అయినాయి? యాక్టర్ ఎందుకు సేద్యం చేసుకున్నాడు, ఎంత బాగా మాట్లాడాడు తెలుగు. వీడియోస్ తర్వాత యాక్టింగ్ ఎందుకు హైలైట్ అయింది, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, రీల్స్ చేస్తున్నాడు, ఇతను యాక్టింగ్లో ఉన్నాడు. సో ఒకదానికి ఒకటి కలయిక కొద్దీ ఇది ఇట్ గోట్ మల్టిప్లై. బట్ మంగళవారం సినిమా టైంకి ఆల్మోస్ట్ 120-130K ఫాలోవర్స్ ఉన్నారు. కామెడీయా? లేదు, మంగళవారం లేవరు అసలు. ఎంత మంగళవారం ఎప్పుడు వచ్చింది? పోయిన సంవత్సరం సెప్టెంబర్లో వచ్చింది. నా ఫాలోయింగ్ నువ్వు December 2023లో చూస్తే 6K 7K. అప్పటి నుంచి జనవరి నుంచి నాకు 215-216K రైట్ నా. ఆ 6 monthsలో వచ్చిన ఫాలోయింగ్ ఇది. అంతకుముందు అది ఏంటి అసలు, అంటే ఒక వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఎగ్జాక్ట్లీ. ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ లింగ్ తెలుగుని మాట్లాడాలి. నాకు తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం. టు బీ హానెస్ట్, ఐఎమ్ నాట్ నోన్ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఆర్ నాట్. వ్యసనం నాకు తెలుగు అంటే పిచ్చి. నాకు తెలుగుని స్పష్టంగా, క్షుణ్ణంగా, స్వచ్ఛంగా, అనర్గళంగా, అవలీలగా, అలవోకగా మాట్లాడలేదు నాకు ఇష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి మళ్ళీ పొద్దున్న, ఇట్లా ఇంపాక్ట్. సో ఇది మాట్లాడుతూ, సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై వీడియోస్, ఎట్టుంటా కాళ్ళకి మట్టి ఉంటుంది, నా గుడ్డల కర్రలు ఉంటుంది, నేను వేరుబాడితో ఉంటా. ఎగ్జాక్ట్లీ. అది నా ఆయుధం అనుకున్నా. నేను నా ఆయుధం అనుకున్నా. స్పీకర్ యాజ్ మ్యాండేట్ యాజ్, బట్టలు యాజ్ మ్యాండేట్ యాజ్, ఒక కెమెరా ఫర్ అ కెమెరామెన్ యాజ్ మ్యాండేట్ యాజ్, ఒక వెపన్ ఫర్ అన్ ఆర్మీ సోల్జర్ యాజ్ మ్యాండేట్ యాజ్. నాకు అదొక ఆయుధం అనిపించింది. అర్జునుడి చేతిలో ధనుసు ఉండడం వల్ల ధనుర్ధరుడు అర్జునుడు, చక్రం ధరించడం వల్ల కృష్ణుడు చక్రధరుడు. అట్లా నేను భారతరుణ్ణి అని ధరించిన. ఐ ఫెల్ట్ ఇట్ సో నాకేమనిపించింది అంటే, ఉన్ని దాంట్లో నువ్వు గ్లోరిఫై ఎలా చేసుకోగలుగుతావు. మట్టిని యూ కెన్ సెలబ్రేట్, చేసే పనిని యూ కెన్ సెలబ్రేట్, ఉండే ఆయుధాన్ని యూ కెన్ సెలబ్రేట్, యూ కెన్ యూస్ దాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనిపించింది. ఎలివేట్ చేద్దాం అనిపించింది. రైతనంగానే సింపతి సానుభూతి కాదు, రైతురా ఏమున్నాడు రా ఆ ఫీలింగ్ కలగాలి. ఇప్పుడు వీరుడు అన్నాడు, వీడు యుద్ధం చేస్తూ ఉంటాడు, యుద్ధంలో కత్తిపోట్లు ఉంటాయి, రక్తాలు కారుతూ ఉంటాయి, కానీ ఆ వీరత్వం కనపడుతుందా, లేదంటే సానుభూతి వస్తుంది, పాపం అనిపిస్తుందా? ఐ జస్ట్ వాంట్ టు పోర్ట్రే, ప్రొజెక్ట్ దట్ థింగ్.
ఆ వీరత్వం చూపిద్దాం అనుకున్నా అంతే. ఈ పురాణాల నాలెడ్జ్ ఎప్పటి నుంచి? పురాణాల్లో నుంచి మా నాయన చిన్నప్పుడు మహాభారతంలో ఒక కథ చెప్పినాడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసింధుడు, దుర్యోధనుడు ఇలా 5 మంది ఒకే లగ్నాన ఒకే నక్షత్రాన జన్మించినారు. ఒకే బలం కలిగిన వాళ్ళు. ఎవడైతే ఒకరిని చంపుతాడో ఆ చంపినోడి చేత మిగతా 100 మంది చచ్చిపోతారని ఇది నాకు చాలా సినిమాటిక్ అనిపించింది. అప్పటి నుంచి నాకు టు బి ఆనెస్ట్ ఈ తెలుగు రావడం వల్ల దీన్ని చదవటం వల్ల తెలియదు, వాటి మీద ఎక్కువ వ్యామోహం పడింది. ఐ జస్ట్ యూనో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ మహాభారతాలు చూడాలి. అండ్ దానివేర సూర్యకర్ణ ఎన్టీఆర్ మూవీ ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. నేను అక్కడి నుంచి వెరిగినోడ్నే, నాట్ దీస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఇంపాక్ట్ చేయాలి. అక్కడి నుంచి నాకు ఇంపాక్ట్ వచ్చింది. ఓకే, ఎంత వీరత్వంగా ఉండేవాళ్ళ, ఎంత తేజస్సుగా ఉండేవాళ్ళ, ఎంత దేదీప్యమానంగా ఉండేవాళ్ళ, ఎంత గాంభీర్యంగా ఉండేవాళ్ళ. ఆ న్యాచురల్ టాలెంట్ అర్థమైందా? జిమ్ముల్లోకి వెళ్ళేసి ఇట్లా కాకుండా న్యాచురల్గా వచ్చినారు కదా. నాకు రిలేట్ చేసుకోగలిగిన. నేను సేద్యంలో ఉండా, ఎప్పుడు జిమ్ పోలా బట్ వెల్ బిల్ట్, ఎప్పుడు నేర్చుకోలే లాంగ్వేజ్ బట్ బాగా మాట్లాడుతున్నా, ఎప్పుడు నేర్చుకోలే యాక్టింగ్ స్కిల్ బట్ బాగా చేస్తున్నా. ఇవన్నీ న్యాచురల్గా నాకు వచ్చినాయి అనిపించింది. అందుకు ఆ మహాభారతం అంటే బీభత్సమైన ఇది వచ్చింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మహాభారతం అనేది సినిమాలకు తీసుకుంటే ఇతిహాసం, హస, ఇది ఆ విట్లముగా జరిగినది. అది మిత్స్ అంటారు, మైథాలజీ అంటారు. అది ఐ జస్ట్ హేట్ దట్ వర్డ్. ఇట్స్ నాట్ ఎ మిథాలజీ, ఇట్స్ జస్ట్ అన్ ఎపిక్, జరిగిన లెజెండరీస్ కథ అది. సో దాన్ని చూస్తూ ఉండేటప్పుడు ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. బాహుబలి చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అవన్నీ చదువుతూ ఉంటే అంత విపరీతమైన ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ కర్ణుడి క్యారెక్టరైజేషను, ఐ వాస్ టూ డీప్ ఇన్ టు నెగిటివ్ రోల్స్. దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య ఉండే స్నేహం అంటే నాకు పిచ్చి. దుర్యోధనుడి విలువ కర్ణుడికి ఎలా ఇచ్చాడు, కర్ణుడు ఆ స్నేహ సాయహస్తం కోసం ఎంతకు తెగించాడు, ప్రాణాలు కోల్పోయిన, కొడుకులు కోల్పోయిన, భార్య బిడ్డలు కోల్పోయిన, మొత్తం తన సర్వస్వం కోల్పోయిన హితుడా తన కోసం ఎంత చేశాడు. ఇవన్నీ నాకు సినిమాలాగా అనిపిస్తాయి. ఆబ్వియస్లీ ఒక స్నేహపూర్వకమైన సినిమా, అమ్మాయిని ఏమన్నా అవమానపరిచినా, అసహ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించినా దానివల్ల జరిగే విపత్కరమైన పరిస్థితులు. ఎంత మంచోడైనా ఒక చిన్న ప్యాకాట్ ఆడడం వల్ల పాండవులకి ఏం జరిగింది, ఈ ట్విస్ట్లు, ప్లాట్స్, స్టోరీ లైన్స్, దీస్ ఆర్ ఆల్ యూనో సినిమా అనే పిచ్ అనమాట. సినిమాని రిలేట్ చేసుకొని చూసినానేమో నాకు అనిపించింది. అది సినిమా నేను ఇప్పుడు రిలీజ్ అయినా సినిమాలా చూసినాను, బట్ అక్కడ నన్ను ఇట్ యూనో ఎక్సైటెడ్ మీ. ఐ వాజ్ సో క్యూరియస్ అబౌట్ దోస్ అండ్ ఆల్ స్టఫ్. అలా వచ్చింది మహాభారతం. వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్? మై బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ డన్ బీటెక్ తిరుపతిలో చేశా. బీటెక్ 4th year 2nd semesterలో నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది. తర్వాత కంప్లీట్ చేసిన, బట్ సర్టిఫికెట్స్ అయితే నేను తీసుకోవాలనుకోలే. యాడ తీసుకుంటే ఏదో ఉద్యోగం చేస్తానేమో అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కాలేజీలో చదివిన కాలేజ్కే పోయేసి నా ప్రమోషన్ వీడియోకో ఒక చీఫ్ గెస్ట్గానే పోయేసి, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ గెట్ అ స్టెబిలిటీ ఇన్ లైఫ్. ఎడ్యుకేషన్ జస్ట్ అ వే టు సార్ట్ అవుట్ లైఫ్, అంతే. ఒక సార్ట్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి, జనరేట్ చేసుకోవడానికి ఒక చిన్న మార్గం తప్ప అది జీవితం కాదు. దానికోసం చచ్చిపోవాల్సిన పనిలే, అది రాలేదని బాధపడాల్సిన పనిలే, అది రాలేదని ఊళ్ళో తిడుతున్నారని నేను తక్కువ చేసుకోవాల్సిన పనిలే. ఐ జస్ట్ లెఫ్ట్ మై ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అట్ మై కాలేజ్ అండ్ ఐమ్ గోనా ప్రూవ్ అట్ ఎ పాయింట్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అ సార్ట్ ఆఫ్ లివింగ్. నాకు నటన ఇప్పుడు ఎండబెట్టిందా, బట్ ఎడ్యుకేషన్, నేను ఒక సాఫ్ట్వేర్ ఏంటి ఈ గుర్తింపు నాకు వచ్చేది కదేమో. ఒక సాఫ్ట్వేర్ నేను 3 లక్షలు సంపాదిస్తుంటే యూ వుడ్ హ్యావ్ నెవర్ కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. జస్ట్ బికాస్ ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, జస్ట్ బికాస్ ఐమ్ బ్యాలెన్సింగ్ మై ఫార్మింగ్ విత్ యాక్టింగ్, జస్ట్ బికాస్ యూ ఫౌండ్ మీ లిటిల్ ఫ్యాసినేటింగ్, లిటిల్ క్యూరియస్, యూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ ఐమ్ గివింగ్ యూ దాట్ ఇంటర్వ్యూ. అండ్ ఈ కళ అందరికీ ఈడు దేవుడు. ఎడ్యుకేషన్ అనేది ఒక పులి, మేక, ఏనుగు, కుక్క, నక్క, పంది, ఇట్లా నేను రూపురేఖల గురించి చెప్తున్నా, గుణాల గురించి చెప్తున్నా. పులి పంజాగుణం, దాని బలం. ఏనుగుకి తొండం బలం, అది వెజిటేరియన్, దాని గుణం. సో ఇట్లా వేరియన్స్ ఉంటాయి. ఇది నీ శక్తి ఏంది, నీ బలం ఏంది, నీ బలహీనత ఏంది, దేన్ని నువ్వు జీవితంలో ఎంచుకుంటే నువ్వు బాగుపడతావు, దేన్ని ఎంచుకుంటే నీకు తగదు అనే జ్ఞానాన్ని బయటికి తెప్పించేదే ఎడ్యుకేషన్. దుర్యోధనుడు గద పట్టుకుని ఉంటాడా, వీళ్ళెందుకు పట్టుకోడు? ద్రోణాచార్యుడు ఏం నేర్పించినాడు గురువుగా? దుర్యోధన, నువ్వు బలశాలివి, గదాధారుడు అయితే నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి. అర్జునుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఆ కాన్సన్ట్రేషన్తో అది గమనించినాడు గురువు. నువ్వు ఇది ఎంచుకో, నీకు బాగుంటుంది. గుర్రాల్ని బాధ వెళ్తారు నకుల్ సహదేవులు, అందుకని వాళ్ళకి అది చెప్పినాడు. సో పాయింట్ ఏంటంటే, టీచర్ ఈజ్ సమ్మన్ హూ అవేక్స్ యువర్ హిడెన్ టాలెంట్, హూ షోస్ యువర్ రైట్ పాత్ టు చూస్ యువర్ కెరియర్. ఓకే, బడి అంటే అది. మీ టాలెంట్ మీకు ఇప్పుడు కనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి అవపడతానే ఉండదు. నా టాలెంట్ నాకు ఎప్పుడు వచ్చింది అనకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పను, ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టెంట్ థింగ్ అని నాకు అనిపించింది. అనేసి ఏంటంటే,
నేను చిన్నప్పటి నుంచే దానవేర సూర్యకర్ణలో పెద్ద పెద్ద డైలాగ్ నేర్చుకుంటూ వచ్చిన, మహాభారతంలో ప్లాట్లు, ట్విస్ట్లు, ఆ టర్న్స్, ఆ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చిన. అంటే ఎందుకో తెలియదు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్. ఒక సాంగ్ వచ్చింది అనుకో, ఆ సాంగ్ని పూర్తిగా నేను నేర్చేసుకుంటా. ఒక డైలాగ్ వచ్చింది అనుకో, నన్ను ఇన్స్పైర్ చేసింది అనుకో, ఆ డైలాగ్ మొత్తం నేను నేర్చేసుకుంటా. అర్జున్ రెడ్డి సినిమా చూసిన, సినిమా మొత్తం డైలాగ్ నేను నేర్చేసుకున్నా. ఇట్స్ నాట్ బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ, దట్ సమ్హౌ దట్ పాజిటివ్ స్పిరిట్, దట్ స్పోర్టివ్ స్పిరిట్, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ నా లోపల వచ్చింది. నేను చేసేస్తా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన ఉన్నారు కదా, జావలిన్ త్రో మన నేషనల్కి గోల్డ్ మెడల్ తెచ్చిన ఆయన నీరజ్ చోప్రా. ఆయన సడన్ గా వెళ్తా ఉంటే అందరూ ఇసిరేస్తా ఉంటే కామెడీగా వేసినాడంట. అప్పుడు కోచ్ చూసి నీలో బలం ఉండదు అనుకొని అది ఆయన ప్రాక్టీస్ చేసినాడు. ఇన్సిడెంటల్గా జరిగింది అది, నాకు ఇన్సిడెంటల్గా జరిగింది. ఆమె ఎవరో చూడడం, సీరియల్ యాక్టర్స్ ఆ అక్క నన్ను సీరియల్కి పిలిచడం, నేను ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం, యాక్ట్ చేసిన తర్వాత ఓకే మనం బాగా చేస్తున్నాం అనేసి ఇన్సిడెంటల్గా ఐ హ్యాపెడ్ టు బి అన్ ఆర్టిస్ట్, అన్ యాక్టర్. బట్ I wanted to say you this thing. I have never decided, I have never at least dreamt of getting into industry since accidentally I have gotten into industry. Now it's my biggest dream to achieve biggest things in industry. It's my destination. అని నేను నమ్మిన. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, మా నాయన రైతు. యాక్చువల్లీ మా నాయన బిఏ, ఎంఏ, బిఎడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఫర్ 25 years of his life he has been as a teacher and lecturer, as a professor, guest lecturer. 3-4 కాలేజీల్లో అప్పుడప్పుడు గంట పోయి ఇంగ్లీష్ లెక్చర్స్ ఇస్తాడు. కొన్ని స్కూల్స్ కూడా చెప్తా వచ్చినాడు. దెన్ అట్ ఎ పాయింట్ వేర్ హీ డిసైడెడ్ హీ డజంట్ వాంట్ టు వర్క్ ఎనీమోర్ ఇన్ ప్రైవేట్ ఫీల్డ్. ప్రైవేట్లో ఎట్లా అయిపోయిందంటే అడ్మిషన్స్ ఎక్కువ ఇచ్చినోడికి, ఎక్కువ తెప్పించినోడికి ఉండే ఇంపార్టెన్స్ బాగా చదువు చెప్పేవాడికి లేదు. ఆ విద్యా విధానం కానీ, విద్యని బాగా చెప్పే వాళ్ళకు ఉండే గుర్తింపు కానీ, అర్హత కానీ లేదు. ద మోర్ అడ్మిషన్ యూ గెట్, ద మోర్ బిజినెస్ దట్ యూ బ్రింగ్ టు ద స్కూల్ ఇస్ వాట్ యూ బీ ట్రీటెడ్ సో హై. మా నాన్నకి అది నచ్చల. దెన్ ఈస్ వెన్ దేర్ ఈస్ వెర్ హీ హాస్ స్టాప్డ్ అండ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ టీచింగ్ ఫీల్డ్. హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ఫార్మింగ్ చెప్పేసినాడు. నేను అప్పుడు ఇంటర్లో ఉన్నా, మిమ్మల్ని పెద్దం చేశారా చాలు, నాకు ఇంకా మీరు బతుతారు, మీ చదువు అయిపోయేంత వరకు నా దగ్గర లెక్క అయితే ఈ భూతల్లి పెడుతుంది, సేద్యం చేస్తే సంపాదిస్తా అని ఒక ప్రాపర్ వేలో కంప్లీట్గా రిటైర్డ్ అనలేను. హీ హాజ్ నెవర్ రిటైర్డ్. ఆయన ఇప్పుడు కూడా పిల్లకాయలు ట్యూషన్ చెప్తా ఉంటాడు. ఆయన ఇప్పటికీ రైటింగ్స్ అన్ని రాసుకుంటూ ఉంటాడు, లైబ్రరీ ఉంది. బట్ హీ హాస్ క్విట్ టీచింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, బట్ హీ నెవర్ డిడ్ క్విట్ హిస్ దిస్ థింగ్, డిజైర్ ఆఫ్ టీచింగ్ అదర్స్. చాలా మంది స్టిల్ ఇంకా ఫార్మింగ్ చేస్తే సూసైడ్లు జరుగుతూ ఉంటున్నాయి ఒక పక్క నుంచి. ఇంకోటి ఫార్మింగ్ చేస్తే ఎక్కువ అంత ఇన్కమ్ రాదు, చదువుకున్నాం కదా వేరే దానికి వెళ్ళిపోదాము, అంటే ఇప్పుడు యాక్టింగ్ ట్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా లైఫ్, ఇన్స్టాగ్రామ్ అంతమంది ఫాలోవర్స్, ఈ పాయింట్లోకి వచ్చేస్తారు చాలా మంది. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? మీకు ఎప్పుడైనా అట్లాంటి పాయింట్ వచ్చిందా ఇంకొద్దులే ఫార్మింగ్? మా నాన్న చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడంటే, మహాభారతం చెప్పినట్లే మన జీవితానికి, నేను చదువుకున్నా దానికి కారణం ఏంది మా అమ్మ నాయన. మా అమ్మ నాయనకి వృత్తి ఏంది? వ్యవసాయం. వ్యవసాయంలో వచ్చే డబ్బుతో మా నాయన చదివించినారు. హీ హాస్ ద డీప్ డీప్ స్ట్రక్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఫార్మింగ్. మనం చెయ్యాలా, నువ్వేం చేసినా ఇది చెయ్యొచ్చు. నేను టీచింగ్ చేసిన సాకినా ఇది చేయలే. టీచింగ్లో పొద్దున్నే 6కు పోతే సాయంత్రం 9 వరకు ఉంటుంది. అది వచ్చేసి కానీ అప్పుడప్పుడు ఆదివారం లీవ్లు ఎప్పుడు వచ్చినా చేసుకుంటున్నాగా, టైం ఏర్పరచుకొని చేసుకుంటున్నా. కానీ నాకు విలువలు, మూలాలు, మన బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియాలనో ఏమో తెలియదు. కానీ 3rd క్లాస్ నుంచి మా నాన్న నాతో చేతిని తీసుకుంటా పోతా వచ్చినాడు. పాములు ఏమన్నా ఉన్నా కూడా మా నాయన పెద్ద భయపడ్డు. నువ్వు దాని జోలికి పోకుంటే అది నేను ఏం చేయదని కొద్దిగా హెచ్చరిస్తాడు అంతే. మరి అమ్మో నువ్వు పోయేసి ఆడు అట్లా కాకుండా హీ యూస్ టు గైడ్ మీ, హీ యూస్ టు టీచ్ మీ ఫ్యూ థింగ్స్ అంతే. కానీ ఇన్వాల్వ్ చేస్తూ వచ్చినాడు. దెన్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ వేర్ ఇప్పుడు గేమింగ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా, జిమ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా, బాల్ బ్యాడ్మింటన్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా. ఇట్ వాస్ మై హాబీ అని చెప్పి చిన్న పని నాకు చాలా ప్యాషన్ అనిపించింది. ఏది మరీ ప్యాషన్ అంటే పెద్ద ఆర్గానిక్ అది కాదు, అంత విషయం నాకు లేదు. ఉన్నంతలో నా 6 ఎకరాల పొలంలో నీట్గా ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటే చెమట గారుతుంది, ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది, చల్లగా గాలి అట్లా రెపరెపలాడుతా మట్టలు. నేనేమనిపించిందంటే నాకు మా తాత, మా అబ్బా, మా ముత్తాత, మా ముత్తవ్వ చనిపోయిన తర్వాత అదే భూమిలో ఇమిడిపోయినారు. ఆ భూమిలోనే బుడిచిపెట్టింది. ఇట్ వాస్ లైక్ a sacred place for me. Yes. More like a field wherein we do farming and we earn some money and we invest this money on something else. It was more like a sacred place for me. An interaction, a superficial, supernatural interaction between me and my ancestors. అలాంటి ఫీలింగ్ కలిగేది. ఎప్పుడు ఒంటరి అనిపించినా బాధ వేసినా ఏం వేసినా ఆడిపోయి కూర్చుంటే బాధ ఊరికేట మట్టిలో కూర్చొని ఉంటే చల్లగా కింద కూర్చుంటా నీట్గా.
నేను వీడియోస్లో అట్టే కదా ఉండేది. దాట్స్ హౌ ఐ హావ్ బీన్ సిన్స్ మై చైల్డ్హుడ్. నీకు అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉన్నా, బీయింగ్ ఇన్ రోమ్, బీ లైక్ రోమన్. రోమ్లో ఉండి రోమన్ లాగా ఉండాలా, ఇండియన్ లాగా కట్టుబట్టలు వేసుకుంటే దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో అలా నేను ఆడ చిన్నప్పటి నుంచి అట్టానే ఉంటాను. ఎందుకంటే సొక్కా తడిచిపోతుంది, చెమటైతే కారిపోతూ ఉంటుంది, నేలలో పడిపోతూ ఉంటుంది, ఇంటికి పోయి నీళ్ళు పోసుకుంటాం, అట్లే చేస్తూ వచ్చింది తప్ప ఇట్ వాస్ నథింగ్ లైక్ నేను ప్రాజెక్ట్ చేసుకోవాలని చేసింది కదా. కంప్లీట్లీ నేచురల్, కంప్లీట్లీ ఆర్గానిక్. హైదరాబాద్ వస్తే మాత్రం గెటప్ మొత్తం దట్స్ హౌ ఐ హావ్ టు బి కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చొక్కాలు వేసుకోకుండా చెమట కారుతా ఉండి కాలికి మట్టి ఉంటే అని గట్టిగా అరిస్తే కుదురుతుందా? అది డెలింగ్ అంతే. సినిమా ఇండస్ట్రీ అంటే నీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. 50 నెలలతో 10 మంది చూస్తారు, 10 మందితో మనం మాట్లాడాలి, మనకంటే పైన వాళ్ళు ఉంటారు, మనతో సమానం ఎట్లుంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. యూ హ్యావ్ టు రిప్రజెంట్, యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ అట్మోస్ట్ కంఫర్టబుల్, అట్మోస్ట్ అఫోర్డబుల్ వే. అప్పులు చేసి రిచ్గా ఉండాల్సిన పనిలే. చొక్కా ఒక 800, 700 అండ్ ఒక 500, అట్లా నీ స్థాయికి తగినంతలో, నా స్తోమకు తగినంతలో నా సినిమా నుంచి ఎంత వస్తుంది, నేను ఇంట్లోకి కొంచెం సాయపడగా నేను ఎంత మిగిలి పెట్టుకుంటున్నా, నా పీజీ రెంట్ 7,000 కట్టుకోగా నాకు ఎంత మిగులుతుంది. ఇప్పుడు ఇది ఉండదా, ఇది మా అక్క గిఫ్ట్ ఇచ్చింది, ఇది మా అక్క రాఖీకి ఇచ్చింది, దీన్ని చూసి అమ్మో నువ్వు రైతు నువ్వు అనుకుంటారు. నెవర్. ఓన్ పొలాలా బ్రో? 6 ఎకరాలు ఉన్నాయి సొంతమే. ఎంత ఆస్తుండొచ్చు మీకు? ఆస్త మంచి క్వశ్చన్ అడిగినా, దీనికి నేను సమాధానం చెప్తాను. 6 ఎకరాలు అనగానే ఎకరాకి 10 లక్షలు వేసుకున్నా 60 లక్షలు ఆస్తి పరుడు. 10 లక్షలు ఇంకెక్కువే ఉంది. ఇంకా ఏమో 50 లక్షలు వేసుకోబ్బా, 50 లక్షలు 3 కోట్ల ఆస్తి పరులు మీరెందుకు బ్రో అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ మన కిడ్నీ ఉండదు, అమ్మితే లెక్క వస్తుంది, అమ్ముతావా? గుండె ఉండదు, ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగా డబ్బిస్తారు, అమ్ముతావా? ఐ జస్ట్ ఫీల్ భూమి అనేది ఇట్స్ నాట్ ఎన్ అసెట్, ఇట్స్ నాట్ ఎ ప్రాపర్టీ. అదొక క్రెడిబిలిటీ, అదొక క్వాలిటీ, అదొక బ్యూటిఫుల్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్. భూమి అనేది భగవంతుడు, భగవద్గీత మాకు బాధ్యత, భరోసా, మా బలం, మా బలగం అన్నీ బిడ్డతో సమానం. నీకు ఆల్రెడీ చెప్పాగా, మా యాన్సెస్టర్స్ ఉంది అక్కడే ఉంటారు, రేపు నేను వచ్చినా ఆడే ఉంటా, మా అమ్మ నాయన ఆడే ఉంటారు. ఇట్స్ జస్ట్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఏ కేటగిరీ అనుకోవచ్చు? వీఆర్ రిచ్ బై హార్డ్ డెలింగ్. మా అమ్మ మా నాయన మమ్మల్ని ఉన్నంతలో నీట్గా పెంచినారు, ఏ పొద్దు పచ్చులు పడుకోబెట్ల, నీట్గా చదువు చెప్పించినారు, సంస్కారం నేర్పించినారు, సభ్యత నేర్పించినారు, పరుల పట్ల ఎలా వ్యవహరించాలనేది నేర్పించినాడు. మా నాయన నాకు మంచి భాష నేర్పించినాడు, మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ నేర్పించినాడు. ఇది ఇక్కడ మేము రిచ్. ఇంకోటి అంటావా, ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం, 35 లక్షలు అప్పు మాకు ఉండదు, నేను తీర్చేస్తా. ఎందుకంటావా, మా అక్క పెళ్లి చేసినాం, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయినాయి, తర్వాత 2 ఎకరాలు అమ్మినా అయినా తీరకుండా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి మా అమ్మకు వేటుకెళ్ళింది. సో నేను అదే చెప్పేది, ఎలా బతికి ఇలా పడిపోయినా మేము, నేను నిలబెడతా కొద్ది టైం అంతే, నేను నిలబెడతా. అండ్ ఇదే ఇక్కడే ఉంటాం అంతే. వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ, డబ్బున్నే లేకున్నా ఒకరికొకరు తోడుగా ఉన్నాం. వీఆర్ రిచ్ బై హార్ట్. గూడు ఉండదా, గుడ్డు ఉండదా, రిచ్. అది రిచ్ అంటే నేను రిచ్. డెఫినేషన్ నాకు యాక్చువల్లీ తెలియదు రిచ్నెస్కి. 10 మంది కనపడతారు, అన్నా భలే వీడియోలు చేస్తాను, రా తమ్ముడా వీడియో తీసుకోము, నేను మీకోసమే చేస్తాను తమ్ముడా. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు పెద్ద కళ్ళ కనాలన్నా, ఆ కళ్ళని సార్థకం చేసుకోవాలన్నా కొద్దిగా సంకోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అవసరమేలా, కష్టపడుతున్నావా, నువ్వు కోరిన దాని గురించి ఎంత కష్టం వచ్చినా ఇష్టంగా దాన్ని ఎదుర్కొంటున్నావా, గమ్యానికి చేరువవుతుంది. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ ప్రాసెస్. నిన్నకంటే ఈరోజు నేను సుఖంగా ఉండా, ఇది సక్సెస్. నిన్నకంటే ఈరోజు నేను బాగుండా, ఇది రిచ్. దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను అక్కడే సాటిస్ఫైడ్గా ఉండా. ఎక్కడ రైతుగా ఏమన్నా ఉంటుందా, మాటల్లో ఉండే మర్మంతో, గొంతుతో హ్యాపీగా ఉండా. హ్యాపీగా మీకు అందరూ చెప్పిన ఏడా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎట్టుండా, ఇప్పుడు ఎట్టుండా. ద హ్యాపీనెస్, ద బ్యూటీ, ద రిచ్నెస్, ద సాటిస్ఫాక్షన్, ద పీస్ లైస్ విత్ ఇన్. అండ్ ద వే యూ ఎక్స్ప్రెస్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో? ఎంతమంది లేరు. మా నాయన ఉన్నాడు, మా అమ్మ ఉండదు. మా నాయన ఎంత బాగా బతికితే వచ్చినాడా, చదువుకున్నానంటే అప్పట్లో మీరు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు 60 ఏళ్ళ వయసు, అంత రిచ్గా బతికినాడు. ఇప్పుడు ఎట్టున్నాడా, ఒక్కడే ఉన్నాడు, ఇంటి దగ్గర ఒక్కడే చూసుకుంటున్నాడు, కొడుకు ఏదో సాధిస్తాడని నమ్మున్నాడు, భార్య దూరమైన అట్ట ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. ఆయన ఇన్స్పిరేషన్. మా అమ్మ ఒక్కటే పోయి ఉండదు, కరోనా అప్పుడు తినడానికి రొట్టి కూడా లేదు, సస్సద బతుకుతుందో కూడా తెలియదు మా అమ్మ, నెట్టుకొచ్చింది. షీజ్ అన్ ఇన్స్పిరేషన్. నా జర్నీ నాకు ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ అలాగేలా ఉండదు డెలింగ్. చెట్టును చూసి నేర్చుకోవచ్చు, పొట్టను చూసి నేర్చుకోవచ్చు, అందరినీ చూసి నేర్చుకోవచ్చు. సడన్ గా కళ్ళు మన డెలింగ్ పాపం. ఇప్పుడు కోవిట్లో ఉంటున్నారా? కోవిట్లో ఉంటుంది. సో
సో త్వరలో మొత్తం అందరిని సెట్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు అయితే. అట్టలే హైదరాబాద్ లో యాక్టింగే చేస్తా ఉంటా, హైదరాబాద్ లో కొండాలు ఉండాలి ఉండు అదే పీజీలో ఉంటా, వాళ్ళు తెర వేరే నుంచి అదే పీజీలో ఉండా. ఆ పీజీ ఓనరు అంటే ఆమెకి ఎంత ఇబ్బంది వచ్చిందో, ఒకరోజు నేను రెంట్ కట్టుకున్నా ఉంటే కాశ్మీర్లో ఉన్న SK21 షూటింగ్ అప్పుడు రెంట్ కట్టుకున్నా ఉంటే లగేజ్ తీసుకొని కింద పెట్టుకుంటాను అనిందంటే మా రూమ్మేట్స్తో. సిమ్ పని చేయదు అక్కడ, పోస్ట్ పెయిడ్ పని చేస్తుంది, అది ప్రీపెయిడ్. ఆ సిమ్ పని చేయలే, కాల్ చేయలే, కాల్ ఎత్తలేదని లగేజ్ కింద పెట్టుకుంటాను నేను. సో అప్పుడే నిర్ణయించుకున్నా, ఎంత తిరిగినా ఏడే ఉండాలా, ఇట్టంటే 10 పీజీలు పెట్టాలా, నాలా కష్టపడే శ్రమ పడే వాళ్ళకి ఖచ్చితంగా సదుపాయాలు సౌకర్యాలు కల్పించి వాళ్ళకైనా సాయం చేయాలని ఆలోచన. ఎంతవరకు నెరవేరుస్తున్నా, దైవ దయ కలమతలి కరుణ అంతే. సూపర్. సో సినిమాల వైజ్గా ఎవరు ఇన్స్పిరేషన్? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? I don't have any favorite actor in particular specifically, but I have significant qualities in every actor. పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు, ఆయన స్టార్డమ్, ఆయన స్టైల్ అంతా. ఎన్టీఆర్ సార్ ఉన్నాడు, ఆయన ఆరా, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన వాయిస్, ఆయన యాక్టివ్నెస్, ఆయన హైపర్ యాక్టివ్నెస్. రామ్ చరణ్ సార్ ఉన్నారు, ఆయన డీసెన్సీ, ఆయన డెడికేషన్, ఆయన డిసిప్లిన్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేంజ్ ఓవర్ అన్ని. అల్లు అర్జున్ సార్ ఉన్నారు, ఆయన స్టైలు. రామ్ సార్ ఉన్నారు. యూ కెన్ ఫైండ్ ఫేవరెట్ థింగ్ ఇన్ ఎవ్రీ పర్సన్. సో నేను అలా చూస్తా, ఒక మనిషి మొత్తం అంకితం చేసి అలా నాగలేదు. జస్ట్ మై పర్స్పెక్టివ్, మై ఆస్పెక్ట్ ఆఫ్ లుకింగ్ అట్ సమ్మన్ టు కాల్ మై ఫేవరెట్ థింగ్ ఉంది ప్రతి ఒక్కరిలో. డైరెక్టర్స్లో కూడా అంతే, ఒక్కోసారికి ఒక్కో విషయం ఉంటుంది. అట్లా ఒక థింగ్ని నేను గ్యాప్ చేసుకొని నేను నేర్చుకుంటా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యారు? అయ్యో హంబుల్నెస్. చిరంజీవి గారు నాకు టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను సరైన డెసిషన్ ఎంచుకున్నాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చిరంజీవి సార్తో. వాల్తేరు వీరయ్య నా ఫస్ట్ సెలబ్రిటీతో ఒక పిక్ ఉంటుంది, అంటే ప్రొఫైల్లో చూసే ఉంటావు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మేనేజర్ సార్ ఉన్నారు, ఆయన ద్వారా వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ సార్ వైఫ్ అక్కున్నారు, అక్క కంట్లోంచి నీళ్ళు కారుతున్నాయి. అప్పుడు కానీ అప్పటికప్పుడు ఫోటో ఇచ్చారు ఆయన. నా కళ్ళు చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్, జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ పర్సనాలిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద నేచర్. అది అనిపించింది. ఆయన అంతా ఆడబిడ్డ ఏడుస్తాను అలా నీళ్ళు చూసి పిలిచి ఫోటో ఇచ్చాను. ఆ పక్కన నేను ఉండడం వల్ల ఆ బై ప్రోడక్ట్ నేనైనా నాకు దయవెచ్చుకుంది అది పడింది. తర్వాత వాల్తేరు వేరేలో నేను చేసిన చిన్న క్యారెక్టర్ ఎట్ట తిరిగిందో ఏమో తెలియదు, కానీ బాబీ సార్కి నా మీద ఉండే మంచి అభిప్రాయము, మంచి ఒపీనియన్. స్టేజ్ మీద పిలిచి ఎడం పక్క కుడి పక్క ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసిన సర్న్ విత్ ఫాదర్ వాళ్ళ మధ్యలో నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, ఐఎమ్ డెస్టిన్ టు బీ సంథింగ్ సో బిగర్. అక్కడి నుంచి నేను ఇంకా అంతకుముందు ఎంత నేను ఉద్యోగాలు చేసుకుంటా, ఆ రియల్ ఎస్టేట్ బతకాలి కదా, ర్యాపిడో చదువుకుంటా ఉన్నా, జస్ట్ అప్పటికప్పుడు ఖర్చులు సంపాదించుకోవడానికి. ఇట్లాంటి అవమానాలు, ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించేటువంటి కొన్ని చేష్టలు దాటుకోవడానికి, నా సొంతంగా ఖర్చులు పెట్టుకోవడానికి, ఇంట్లో వాళ్ళని అడగకుండా సాయం చేయకునే పర్వాలే, వాళ్ళకి ఇబ్బంది కలిగకూడదు అనుకొని ఇట్లా ఖర్చులు చేసుకుంటానే. ఆ మూమెంట్ నుంచి లేదు, అన్నీ వదిలేసి దీంట్లోనే ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ఆ మూమెంట్ నుంచే వచ్చి. కృష్ణ గారి కష్టాలు ఉన్నాయి అయితే, ర్యాపిడోలో ఫుడ్ లేకుండా ఉండే రోజులు ఎందుకు లేవు డార్లింగ్. ఇప్పుడు నువ్వు చూసేట్టున్నా అంటే వాళ్ళతో కంటే నేను చాలా మేలుగా బతికినా నేను అనుకుంటా. అంటే బేసిక్గా 6 acres పొలం పట్టుకుని ఎంతో కొంత హాస్టల్ ఫీజు, నెలకు ఖర్చులకు 5,000 పెట్టుకుంటే అంటే 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాల్లో 2 ఎకరాలు ఇంకా మా అక్క పెళ్ళికి కొద్దిగా ఇది చేసినాం. బట్ ఉంటది ఎగ్జాక్ట్గా చెప్పలేను, 5.5 అట్లా ఇట్లా ఉంటది. దాంట్లో కౌలుకి ఇచ్చేసినాం. కౌలుకి ఇచ్చిన వాళ్ళకి వస్తే మా నాయన తీసుకుంటాడు, రాకపోతే తీసుకోడు. మా నాయన మేపుతో వచ్చింది, ఎన్ని సినిమాలు తీసా మా నాయన మ్యాథ్స్ వచ్చింది. మరి నేను చెప్పేది అదే డెలింగ్, మరీ అంత ఇబ్బంది పడలా. కూటికి గూడికి గుడ్డకి ఇబ్బంది అయితే పడలా. కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి, మా నాయన అడగలేక మా నాయనకు కూడా ఇబ్బంది వచ్చేసి సేద్యమన్నీ చెట్లన్నీ పడి ఒక గాలి చాలు ఒక గాలి చాలు, బలమైన గాలి. ఎట్టుంటాయా కంపోజ్డ్గా ఫుల్ స్టాక్ లాగా ఉంటాయా, ఒక గాలి పెద్ద బ్రీజ్ ఆఫ్ ఎయిర్ వచ్చి కొట్టిందనుకో ఏమవుతుంది, మొత్తం ఈ చెట్ల మీద ఈ చెట్ల మీద మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దాని ఖర్చు, దాన్ని మొత్తం శుద్ధం చేయాలా, కొత్త పంట వేయాలా, కొత్త పంట వేసిన తర్వాత మళ్ళీ ఎరువుల ఖర్చులు ఉంటాయా, పాదులు తీయాలన్నా, గోధులు తీయాలన్నా, కాలువలు తీయాలన్నా, చెట్లకు ఎగేయాలన్నా, ఫార్మేషన్లో గుర్తులు తవ్వాలన్నా కూలీల ఖర్చులు ఉంటాయి. కూలీల ఖర్చు ఎంత అనుకుంటున్నావా? కూలీలు సాఫ్ట్వేర్ సంపాదిస్తున్నారు. అవునా? ఈ రోజుకి 700 800 అట్లా ఇట్లాంటి ఉంటారు. సో అట్లా ఇంక బేసిక్ ఏంటంటే ఫస్ట్ శక్తి అనేది మన ఆయనకే. ఒక్కడే అన్నం వండుకొని ఉంటే మజ్జిగ నేను బతాడు. నేను మా నాయన మా అమ్మ పోయిన తర్వాత నోటి రుచుల కోసం తినేది ఆపేసినప్పి. రుచులు మాకు లేదు. ఐఎమ్ నెవర్ అ ఫుడ్ మెటీరియల్, ఐఎమ్ నెవర్ అ ఫుడ్ పర్సన్.
ఆకలి కేకలు కడుపులోండి పేగులు ఏయకుండా ఆకలిని చంపుకోవడానికి మేము కడుపులు ఏదో నింపుకుంటూ వచ్చినాం తప్ప ఇప్పుడు కూడా అంతే మజ్జిగ నందిని బతికేస్తాను. నేను బయట ఆడేగా తిన్నాను, మా నాయన అట్ట తింటే వచ్చాను. ఆయనకి సిక్తే ఆడి నుంచి వస్తుంది. ఇన్కమ్ జనరేషన్ పాయింటే గడ్డలింగ్, ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాం, అది వస్తే ఇస్తారు లేదంటే లే, ఏదో ఊరికే కాలక్షేపం. అది చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాం కాబట్టి అది మా ధర్మం, విధి విధానం, మా పరంపర అనే రకంతో మా నాయన ఊరికే చేస్తూ వస్తాడు అంతే. ఇట్స్ నాట్ ఫర్ మనీ. అండ్ ఈ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ అనేది ఒక సామాన్యుడికి లేదంటే ఒక ఆర్టిస్ట్కి, ఒక యాక్టర్కి ఎవరైనా పెద్దగా కనపడాలా, పెద్దగా వినపడాలా, పెద్దగా అందరికీ తెలియాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ మీడియం. అండ్ దాంట్లోకి ఎంటర్ కావడానికి నేను అనుకునేది సెర్టన్ క్వాలిటీస్ ఉండాలి. వన్, అంటే సో ఫార్ యాజ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇప్పుడు వరకు వచ్చిన కంటెస్టెంట్స్లో అట్లా ఇట్లా చూసిన వాళ్ళ కొద్ది ఎలాంటి వాళ్ళు వచ్చినారనేది నీకు ఒక ఒపీనియన్ ఉంటుందా, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, జనాలకు ఉంటుంది. ఎలాంటి వాళ్ళు వచ్చారు? సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, కామన్ పర్సన్స్, సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్, కామెడియన్స్ వచ్చారా? వచ్చిన దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ అదే కదా కావాల్సింది. ఎంత మాత్రం జనాల ఆదరణని, అభిమానాన్ని, అభిప్రాయాన్ని, అభినందనల్ని నువ్వు పొందుతున్నావు అనేదిగా. సో అలాంటి యాజ్ ఎన్ ఆస్పైరింగ్ యాక్టర్, యాజ్ యునో ఫర్ ఎవర్ యునో స్ట్రగ్లింగ్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ యాక్టర్, నాకేమనిపిస్తుంది అంటే అలాంటి ఒక ప్లాట్ఫామ్ పడితే నా జీవితం పెద్దది, నా జీవితంలో నేను నడిచిన మార్గం పెద్దది, ఆ మార్గంలో నేను ఎదుర్కొన్న ఆటంకాలని అధిగమించిన పద్ధతులు పెద్దవి. నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టోరీ చెప్పగలుగుతా. నా జీవితం మొత్తం ఇట్స్ మస్ట్ హర్డ్ స్టోరీ అనిపిస్తుంది నాకు. ఆ కథను అంతమందికి అందజేయాలి. రెండోది, బాగా పాడతా, బాగా మాట్లాడతా, డ్యాన్స్ కూడా చేస్తా, నటిస్తా, బాగా జీవిస్తా, 5-6 భాషలు మాట్లాడతా, గొంతుకు బలం ఉండాలి, జాలి, దయ, కరుణ ఇట్లాంటివి ఉన్నాయి. అహంకారము, స్వార్థము, ద్వేషము, కుట్ర కుతంత్రాలు, పగలు ప్రతీకారాలు, ఇట్లా నెగిటివ్ ఎమోషన్స్ లేదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక అబ్బా ఈడొచ్చాడ్రా, ఏమున్నాడ్రా, అంత ఫైర్ ఎవరు కలిగి లేదు. వాళ్ళు వెళ్తే ఏం చేంజెస్ చూడొచ్చు అంటే ఇప్పుడు అంత అనిపించలేదు కాబట్టి మీరు వెళ్ళుంటే ఏం ఉండొచ్చు, ఏం జరగచ్చు? మీకుండే మైండ్ సెట్ మేబీ వేరే వాళ్ళకి కొంచెం వేరే రకంగా అర్థం కావచ్చు. దానివల్ల ఒకటే ఎపిసోడ్ నెగిటివ్ అయి బయటికి రావచ్చు, అట్లా అని చెప్పి పాజిటివ్ అయి కూడా బయటికి రావచ్చు. పాజిటివ్ కూడా కేటగిరీలో వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు వెళ్ళుంటే మీరు అబ్జర్వ్ చేసిన బిగ్ బాస్ గేమ్ ఏంటి, మీరు ఆడదాం అనుకుంటున్న గేమ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఎ బిగ్ అబ్జర్వర్ ఆర్ బిగ్ వాచర్ ఆఫ్ దిస్ బిగ్ బాస్, బట్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్. బట్ నేను అబ్జర్వ్ చేసిందంటే అసలు ఆటలాగే తీసుకోలేను. నేను ఎలా తీసుకుంటా అంటే ఇతని మనస్తత్వం ఏంది, వ్యక్తిత్వం ఏంది, విధి విధానాలు ఏంటి. ఇప్పుడు ఆడేముంటుంది డెలింగ్, అంతమందిని తెలిసి తెలియని వాళ్ళని, లైట్గా తెలిసిన వాళ్ళని అందరినీ ఒక స్పేస్లో, ఒక క్లోజెస్ట్ స్పేస్లో పెడతారా? అక్కడేంది, ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ విత్ అన్నోన్ పీపుల్, దెన్ యూ హ్యావ్ టు మేక్ సమ్ గుడ్ రిలేషన్ విత్ అన్నోన్ పీపుల్. నువ్వు మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి. అంతమందిని మ్యాక్సిమం మేనేజ్ చేయలేవు, బట్ మేనేజ్ చేయగలగాలి, చేయడానికి ప్రయత్నించాలి. గేమ్స్ ఉంటాయా, గేమ్స్లో నువ్వు గెలవడం ఇంపార్టెంటే, కానీ అవతలని తొక్కి తోసేసి డ్యామేజ్ చేసి గెలిపోతున్నావు. సో అట్లా అప్పుడు నువ్వు తగ్గచ్చు, అప్పుడు నువ్వు పెరగచ్చు. టైం వస్తుంది, మాట్లాడాలి గట్టిగా, టైం వస్తుంది, నువ్వు పర్ఫామ్ చేయాలి గట్టిగా, టైం వస్తుంది, నీ జర్నీ గురించి చెప్పాలి గట్టిగా. సో ఇట్లాంటి అన్ని అంటే నేను అనుకుంటున్నా చేంజ్ అనేది కాదు, కానీ ఇట్లాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, మల్టిపుల్ స్కిల్స్ చూపించడానికి ఒక ఆపర్చునిటీ నాకు వస్తుందేమో. దాని ద్వారా ఈడేంద్ర యాడ్ నుంచి వచ్చిన ఇప్పుడు ఒక చిన్న పిక్చర్లో, చిన్న ఫోన్లో చూడడానికి, పెద్ద థియేటర్లో చూడడానికి తేడా ఉంది. చిన్న ఫోన్లో నువ్వు నన్ను చూసావు, ఒక బిగ్ థియేటర్లో కోట్ల మంది జనాలు చూసి ఈడేందో కొత్తగా ఉన్నాడు రా, ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు, కడప నుంచి. ఈడెక్కడున్నాడు, చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకున్నాడు, తమిళ్లో ఒకటి చేస్తున్నాడు, హీరో కూడా చేస్తున్నాడు, సీరియల్లో చేస్తున్నాడు, అట్ట ఇట్ట. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. నేనా డబ్బున్న వాళ్ళతో ఇమ్మడగలుగుతా, కటిక పేదరికంలో ఉండే వాళ్ళతో ఇమ్మడగలుగుతా, మధ్యరికంలో ఉండే వాళ్ళతో ఇంకా బాగా ఇమ్మడగలుగుతా. సో యూనో నేను ఎవరితోనే హ్యాపీగా ఉండగలుగుతా, హ్యాపీగా ఉంచగలుగుతా. గేమ్లా గార్డలింగ్ ఏదేదో ఒక కొత్త కుటుంబంలాగా అనే ఫీలింగ్ నాకు వస్తుంది. నేను అట్లాంటి ఒక చిన్న చేంజ్ తేగలుగుతానేమో అని అనుకుంటున్నా. ఛాన్స్ వస్తే వెళ్తావైతే వెళ్ళాల, ఎందుకంటే నేను వెళ్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. వెళ్ళేదానికి ఏం క్రెడెన్షియల్స్ కావాలా, ఏమి క్వాలిఫికేషన్స్ కావాలా, ఏం ఫీచర్స్ కావాలా అని అనుకుంటే మ్యాక్సిమం ఒక 50% నాలో ఉన్నాయని నేను అనుకుంటా. మాట్లాడే ఇది ఉంటే ఎందుకు వెళ్ళకూడదు? ఒకటి డెల్లింగ్, ఒకటి మాట్లాడాలి. సీరియల్లో చేస్తున్నా, సినిమాలో చేస్తున్నా, హీరోలుగా చేస్తున్నా, అండ్ తమిళ సినిమా ఒక ప్రాజెక్ట్ చేసిన, భాషలు
తమిళ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, హిందీ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, కొరియన్ మాట్లాడతా. కానీ అక్కడ తెలుగే మాట్లాడాలి. తెలుగు మాట్లాడాలి, బట్ వెన్ టైం తెలుగు మాట్లాడాలా. నేను పోయినసారి ఒక ఉర్దూ ఆయన వచ్చాడు, ఉర్దూ ఆయన అప్పుడప్పుడు ఉర్దూలో మాట్లాడతారుగా, ఆయనతో మాట్లాడొచ్చుగా. అందరితో మాట్లాడుకుని అతనితో నేనేది. ఇప్పుడు సడన్ గా తమిళనాడు వెళ్తే తమిళ్లో నీకు అక్కడ ఒక తెలుగు పర్సన్ పరిచయం అయితే ఎలా ఉంటది? అలా అందరితో కలవడానికి నాకు బేసిక్ గా ఉండదు, ఆ ఇది ఉండదు. ఉర్దూ మాట్లాడతా, సో ఎప్పుడైనా హిందీ వాళ్ళు వస్తారు, ఎవరైనా వచ్చినారు అనుకో, వాళ్ళతో మాట్లాడడానికి. అట్లే నేను చెప్పేది, ఏమడ్డానికి మెలగడానికి కావాల్సినటువంటి ఈ గుణగణాలు, లక్షణాలు నాలో ఉన్నాయి, చెప్తున్నా అంతే. ఇదే అంటే ఇదే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ లాస్ట్ సీజన్ మనం చూసాం. అతని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంతమందికి అతని గేమ్ నచ్చింది, కొంతమంది రైతే ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అతని గేమ్ చూసిన తర్వాత, అతను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను గేమ్ అంత గమనిలో డెలింగ్ నేను చెప్పే కదా. అట్లీస్ట్ ఫార్మర్ లోపలికి వెళ్ళాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఆబ్వియస్లీ ఐ హావ్ టు బి హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఆయన బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత చాలా జరిగాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓకే యూనో ఆబ్వియస్లీ క్రేజ్ ఉంటుంది, బట్ దాని తర్వాత ఆయన దీన్ని ఎలా ఉపయోగించుకున్నాడు, దాని తర్వాత నీకు అర్థమవుతుందా పాయింట్? బిగ్ బాస్ గెలవడం ఒక ఎత్తు అయితే, అంత ప్రజాదరణ, ప్రజా ప్రేమని, ప్రజా అభినందనని పొందిన తర్వాత వాట్స్ ద నెక్స్ట్ వే ఆఫ్ యూ గెటింగ్ ఫార్వర్డెడ్ విత్ దిస్ హోల్ థింగ్. ఇప్పుడు ఆయన తర్వాత ఇంకేం చేస్తున్నాడు అనేది మ్యాటర్ నా వరకు అయితే. ఇప్పుడు దాని తర్వాత ఫార్మింగ్ ఏదైనా కొత్త ఇంప్లిమెంట్స్ చేసి, ఇంత రీచ్ ఉంది కాబట్టి ఏమన్నా కొత్త ఫార్మర్స్కి సంబంధించిన ఏమైనా కొత్త ఇన్వెన్షన్స్, కొత్త ఇన్నోవేషన్స్ వస్తే దాన్ని ఇతను అప్లై చేసి, సో అట్లా ఇంప్లిమెంట్ చేసి ఇది బాగా వచ్చిందని ఫార్మర్స్కి ఏమైనా చెప్పడం, ఇలాంటిది ఏమైనా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. నాకు వస్తే నేను చేస్తాను, నాకేం రావటంలా. సో ఆ ఫేమ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అని నేను అనుకున్నా. గేమ్ గురించి నాకు తెలియదు, బట్ ఏంటంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ యునో అ ఫార్మ్ ఆఫ్ విన్నింగ్ దిస్ బిగ్ బాస్ యునో కప్ అండ్ ఆల్. సో మీరు ఒకవేళ లోపలికి వెళ్ళి ఉంటే, బయటకు వచ్చిన తర్వాత మీరేం చేద్దాం అనుకున్నారు? ఫార్మర్స్కి కానీ, టు మీ కెరీర్ వైజ్ కానీ ఎట్లా ప్లాన్ చేసుకుందామని? డెలింగ్ ఐ జస్ట్ వాంట్ ద అటెన్షన్, ద అడ్మిరేషన్ అండ్ వాళ్ళు జనాలు, నేను వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అటెన్షన్ని, ఆడియన్స్ ప్రేమని, ఆడియన్స్ యూనో దీన్ని నేను గ్రాప్ చేసుకోవాలంతే. నథింగ్ ఫేమే ఆబ్వియస్ లేదు, బట్ అది నాకెందుకు, ఎందుకంటే వాళ్ళ బిగ్గర్ ప్రొజెక్షన్ నేనైనా. ఇప్పుడు ఎందుకు ఫస్ట్లీ ఐ హావ్ టు టెల్ దిస్ మై ఇన్స్టా ఫాలోవర్స్ నన్ను ఎందుకు ఇంత తక్కువ కాలంలో ఇంత ఆదరించినారు? వాళ్ళు చూసుకున్నారు నాలు, వాళ్ళ గమ్యాన్ని, వాళ్ళ ప్రయాణాన్ని చూసుకున్నారు. నేను చేయలేకుండా మా నాన్న చేస్తున్నాడు రా, ఆయన చేసే దాంట్లో అడుగడుగు మనకు చెప్తున్నాడు రా అని చూసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఇదే ఆధారంగా నేను అక్కడికి వెళ్ళినా కూడా వచ్చేది ఆ రిలేషన్ అండ్ ఆ రెసెంబ్లెన్స్, అదే నాకు కావాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళల్లో ఒకడిని, జనాల్లోంచి వచ్చిన ఒకడిని, జనాలు నేను వేరు కాదు, వాళ్ళలా నేను సమార్హుణ్ణి, సమవుచ్చిని, సామాన్యుణ్ణి, అలాంటి వాడిని వచ్చి ఇప్పుడు ఎండ. సో వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళుగా నన్ను ఫీల్ అయ్యి నన్ను చూసుకుంటే చాలు డలింగ్ అంతే. నేను ఎప్పటికీ అదే కోరుకుంటా, ఎప్పటికైనా అదే చేస్తా. వాళ్ళ కోసం నేనేం చేస్తానంటావా, డబ్బు పరంగా నేనేమైనా చేస్తాను లేదు నాకు తెలీదు, కానీ ప్రేమ ఏడ కనపడినా వాళ్ళలో ఒకటిగా, ఒక కుటుంబ సభ్యుడిగా. ఇప్పుడు డబ్బు ఇస్తే కొన్ని జరుగుతాయి, కానీ డబ్బు ఇవ్వకుండా ఉండేవి కొన్ని జరుగుతాయి. అది నేను చెప్తా. పెద్ద సినిమాలో కనపడినానా, పెద్ద సినిమాలో బాగా యాక్ట్ చేసినానా, వాళ్ళ కుటుంబంలో ఒకడు యాక్ట్ చేస్తే వాళ్ళు డబ్బు గురించి చూస్తారా, మా ఓడు, మా బిడ్డ మా కాడి నుంచి పోయినాడు రా, ఎంత బాగా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు రా, అబ్బా ఏం బాగా యాక్ట్ చేసినాడు రా, ఆ పాత్రలో పూనినాడు, పోషించినాడు రా, అబ్బా గొప్ప నటుడు రా, ఆ భావన వస్తుంది చూడు. వాళ్ళలోంచి ఒక్కడిగా నేను ఉండాలనుకుంటున్నాను అంతే. లెక్క ఏమి లెక్క డలింగ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి సినిమాల్లోనా? నేను హీరోగా 2 జరుగుతున్నాయి. August 20 చెక్ 1,00,000 కాదు, అది 1,50,000. 1,00,000 అదే 1,50,000. 1,50,000లో ఇంకా మొత్తం మా నాయనకి ఇచ్చేసిన, అమ్మకి చీరలు కొనిచ్చిన, అదొకటి జరుగుతుంది. ఫస్ట్ చెక్ కంప్లీట్ ఫుల్ లెంత్ హీరోగా. ఫస్ట్ చెక్ అసలు లైఫ్ లోనే ఫస్ట్ చెక్ అది. మీదంతా ఇది గూగుల్ పే, ఫోన్ పే అలా జరిగిపోతాను నేను తప్ప. బాండ్ మేకింగ్ అది అమరన్ తమిళ సినిమాలో బాండ్ రాసిన తర్వాత ఇది బాండ్ ద్వారా చెక్. అబ్బా బాగా అనిపించింది. చెక్ని యాక్చువల్లీ మనం మార్చడంగా నాకు రాదు, బట్ ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నా. బట్ చేయాలి ఆ క్యారెక్టర్. నాకు సినిమా అవకాశాలు పెద్ద బడ్జెట్లో వచ్చినాయి యాజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. ఒక 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వచ్చినాయి, కానీ నేను చేయదలుచుకోలే. ఎందుకన్నట్టుగా భయం వేసింది నాకు. ఇంతమంది తమ్ముళ్ళు నన్ను నమ్ముతున్నారని నాకు బలం కాదు, బలం ఒకటే, కానీ భయం ఎక్కువ, బాధ్యత వచ్చింది. అమ్మో ఇంతకుముందు నేను ఎట్టనే ఎవరు పట్టించుకోరు, ఇప్పుడా ఎంతమంది నన్ను నమ్మినారు, ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేసినా
అది నా కోసం కాదు, వాళ్ళ కోసం చేసినట్టు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం చేసినట్టు ఉండాలి. ఈ పెద్ద ప్రాజెక్ట్ నేను తీసేసుకొని నేను ఎంతో కొంత సైడ్ వేసుకొని వాడు పెళ్ళాం పుస్తులు అమ్మేసి ఆ పొట్ట నేను కష్టపడిందంతా సంపాదించుకొని తెచ్చి నా సినిమా మీద పెట్టి అది నేను సరిగ్గా చేయలేకపోతే ప్రొడ్యూసర్ గారికి నష్టం, ఈ డైరెక్టర్కి నష్టం, అందరికీ నష్టం, నాకు నష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హీరోగా ఉండగలుగుతానా, అంత పెద్ద పాత్ర నేను పోషించగలుగుతాను. ఇప్పుడంటే డైలాగులు చెప్తారు, చిన్న చిన్నటి అయిపోతాయి. బట్ క్యారెక్టర్ ఒక అప్పటికప్పటికే రాసుకున్న రైటర్లోంచి పుట్టిన డైరెక్టర్ డైరెక్ట్ చేయాలనుకున్న ఒక కొత్త ప్రపంచంలో కొత్త పాత్ర, అంత పెద్ద ఇది నేను పోషించగలుగుతానని ఒక అనుమానం ఉండేది. తర్వాత ఆఫర్స్ వచ్చే కొద్దీ నువ్వు చేయగలుగుతావనే నమ్మకం నాకు కలిగి, కొద్దిగా పెద్దోళ్ళే చెప్పినారు నాకు, అప్పుడు నాకు కలిగిన నమ్మకం నేను చేయగలుగుతాను. కానీ పెద్దదొద్దు, చిన్న దాంట్లో మంచి కథ చేసి దీన్ని నా చేతిలో పెట్టుకొని నేను ఇప్పుడు అర్హున్నా కాదో మీకు చెప్పండి, సినిమా చూడండి. ఓటీటీలోనే మ్యాక్సిమం అనుకుంటున్నాం, బట్ థియేటర్లో మ్యాక్సిమం వెళ్తుంది, ప్రయత్నిస్తాను రెండింటి పరంగా. చూసిన తర్వాత వీక్షించండి, పరీక్షించండి, నాకు అంత పరిమితి ఉండాదా, నేను హీరోగా చేసే అంత ఇది నాకు ఉండదా అని మీరు చూపించే ఆధారణ బట్టి నాకు అర్థమైపోతుంది. అప్పుడు నేను బిగ్గర్ ప్రాజెక్ట్స్కి వెళ్తా అని నిర్ణయించుకొని, 2 కొద్ది మీడియం బడ్జెట్, ఒకటి 70, ఇంకోటి 1.5 మంచి కథలు. అండ్ ఒక వీడియో చూసే పబ్లో డాన్స్ చేసిన పబ్ ఆర్ సంథింగ్ పార్టీ ఏంటి తాగేసా లేదంటే? నేను మామూలుగానే బీభత్సమైన హైపర్ యాక్టివ్. నేను ఇంకా తాగిన తర్వాత మనకు అసలు నేను యాక్చువల్ ట్రై చేశాను 2-3 times, మనకంత ఇది అనిపించదు. దట్ డింట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ మీ, ఎనీ హైప్ ఇన్ మీ. సో ఐ జస్ట్ నెవర్ ఫెల్ట్ ఓకే విత్ ఇట్. బట్ ఏంటంటే ఆ రోజు ఏంటంటే మా అక్క వచ్చింది, మా అక్క 2 ఏదో ప్రాజెక్టులు చేసి వచ్చింది. మా అమ్మ కోవిడ్ నుంచి వచ్చింది. మా అమ్మకి ఆ సెలబ్రేషన్ ఇవ్వాలా, ఆ జనవరి 1st ఆ సెలబ్రేషన్ ఇవ్వాలా అని మేమంతా వెళ్ళినాం. మా అక్క బిడ్డ, మా అమ్మ, నేను అందరూ వెళ్ళేసి ఆడ బాగా ఎంజాయ్ చేసి, మా అమ్మ ఉండగా, మా అమ్మ ముందర నా ఎవరు రీల్స్ అందరూ ఎందుకు చేస్తున్నారు డ్యాన్స్లో, మా అమ్మ ఉండగా మా అమ్మ ప్రెజెన్స్లో నేను వెయ్యాలా అని చేసిన. మా అమ్మ హ్యాపీ, అస్సలు చాలు, అందరూ పనిచేసేది వాళ్ళ కోసం, వాళ్ళు చిన్న హ్యాపీ ఫీల్ అయితే చాలు. ఆ ప్రౌడ్నెస్ ని ఆ మూమెంట్ లో ఇచ్చింది, అమ్మ కోసం చేసింది. ఓ అది అలా అనిపించిందా? నేను మామూలుగా ఉన్న బీభత్సమైన ఎనర్జీ, నా తట్టుకోలేను ఆ ఎనర్జీ. సో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ లో ఇన్ని సీజన్స్ లో? మొత్తం అందులో ఎవరు బాగా అనిపించిన పర్సన్, బయటకు వచ్చాక కూడా హీస్ డూయింగ్ గ్రేట్ అనిపించిన పర్సన్? అందరూ బాగానే ఉన్నారు అనిపిస్తుంది నాకు, ఎవరేం అంత షో ఆఫ్ చేయలేదు అనిపిస్తుంది. ఎవరి పాటుగా బిజీగా ఉన్నారు. ఆ ఫేమ్ ని ఎవరు మిస్యూజ్ చేసుకోవాలా. ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎవరు అంత రాంగ్గా లేరు కదా, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ పీస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళ శక్తికి తగినంతలో ఈ ఇచ్చిన ఫేమ్ని, ఇలా టాలెంట్ని, వచ్చే ఆపర్చునిటీస్ని అన్నిటిని మిక్స్ చేసుకొని ఎవరి పాటుగా ఉన్నారు. ఎవరు అసలు ఏం డిస్టర్బింగ్ యాక్టివిటీస్ ఏమీ చేయలే. సో ఫర్ ఎక్స్పీరియన్స్డ్ హ్యావ్ సీన్. అండ్ ఈ జర్నీలో, ఈ కంప్లీట్ మీ జర్నీ మొత్తంలో ఇండస్ట్రీ నుంచి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు? సపోర్టివ్గా సపోర్టివ్గా ఒకటి, నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో 2 ఏడీల నుంచి 3 ఏడీలని నా డార్లింగ్స్ని నేను తెచ్చేసుకుంటా. నేను అన్నాన్ని పిలుస్తా, అక్కలు ఉంటే ఇంకా ఆడవాళ్ళు ఉంటే అక్క అని పిలిచేస్తా, అక్క వాళ్ళని 2-3 తెచ్చేసుకోండా. డైలింగ్స్ అయితే ఒక్కొక్కసారి దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు, అట్లా అది తెచ్చేసుకుంటా. ఇంకా వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో నాకు ఎక్కువ క్లోజ్ చేస్తాను. యాక్టర్స్తో నేను ఎప్పుడు ఆడ వరకు మాట్లాడతా. ఐ నెవర్ క్యారీ ఫార్వర్డ్ రిలేషన్స్. అన్నలతో మాట్లాడతా, ఎప్పుడు కనుకున్నా బీభత్సం మర్యాద ఉంటా నేను. కాకపోతే అన్న యాండ ఉన్నా, ఏం చేస్తున్నావు ఉన్నా, ఏం కదా అనేది అదేం ఉండదు. బట్ ఈ మధ్య ధనరాజ్ అన్న నాకు ఫోన్ చేసినాడు, అది భలే అనిపించింది. ఆయన చేయాల్సిన పల్లె, తమ్ముడు నువ్వు చాలా బాగా చేస్తావని అన్న అంటాము, మా మాస్టర్ ఎలా ఉన్నారని మా నాయన రెఫర్ చేయటము, అది బాగా అనిపించింది. మళ్ళీ నరేష్ అగత్య అన్న మత్తు వదలరాలో ఉంటారు అన్న ఐడియా, అన్నంతటా ఆయన కాల్, మొన్న ఒక సినిమా అసురగన్ రుద్రాన్ని అన్నతో చేశా. అన్నంతట అన్న కాల్ చేసి, రోహన్ నీకు ఏ సినిమాకి ఏ ప్రమోషన్కైనా నేను వస్తాను, ఈ మాట గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు యాడున్నా నాకేం అవసరం లేదు, సినిమా అని నాకు తెలిసినా నువ్వు చెప్పకుండా నేను వచ్చేస్తా, యూ హ్యావ్ మీ ఇన్ యువర్ లైఫ్, నువ్వు టాలెంటెడ్, నీకు ఆ స్టఫ్ ఉంది, అందుకే ఈ మాట చెప్తున్నా అని అన్నాడు. మళ్ళీ యాక్టర్ చింటూ అన్న, అండ్ మ్యాక్సిమం అంటే పేర్లు చెప్పడానికి గెటప్ సీన్ అన్న, అబ్బో గెటప్ సీన్ అంతా నాకు దేవరాజ్ అని చాలా బాగుంది. అసలు డల్లింగ్ అని వస్తారు. అన్న దగ్గర చాలా నేర్చుకున్నా బాగా అనిపించింది. ఇంతకంటే చాలామంది ఉండరు, టకాం రావట్లేదు. ఎందుకంటే ఐ నెవర్ క్యారీ ఫార్వర్డ్ రిలేషన్స్ కదా, మాట్లాడుతూ ఉండడం, కలుస్తూ ఉండడం, ఏదైనా కలిపితే సినిమా కలపాలా అనే మనస్తత్వంలో ఉంటాను నేను. అలా జరిగిపోతుంది తప్ప టకాని రెగ్యులర్ రిలేషన్స్ ఎవరితో ఉండదు. నా మానాన్ని నేను పీజీలో ఉంటాను. జస్ట్ డెఫినెట్గా మీ పట్టుదల
ఆ కష్టం, ఆ కృషి మాకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోస్లో కనిపిస్తూ ఉండింది. అండ్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఎంత గోల్ని ఎంత సీరియస్గా తీసుకున్నా అర్థమవుతుంది బ్రో. అంటే రిలేషన్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయను, ఓన్లీ సినిమానే కలపాలనే పాయింట్లో ఉండాలంటే ఆబ్వియస్గా అందరూ రిలేషన్ నాలుగు చోట్ల కలిస్తేనే మనకు క్లోజ్ అవుతారు, అప్పుడే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకి మనం ఏదో చేస్తే మనకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళతో నన్ను రిక్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడితే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇట్లా దగ్గర నుంచి నేను ఒక్కటే కాన్ఫిడెంట్. అర్హత ఉండేవాడు అడుక్కున్న అర్జించిన ఎస్. అర్హతకి విలువ ఉండదు. కళాకారుడు అవకాశం కోసం అర్జించిన దిగజారిన వాడుకుండే కళకే కలంకం, కలమ్మ తల్లికే కీడు. నేను అది నమ్ముతా. ఎవరిని నోరు తెరిచి ఇంతవరకు అన్న అవకాశం ఇవ్వన్నా అని అడగల. అన్నా నీ సినిమాలో అవకాశానికి నేను అర్హుడనన్నా, ఆ అర్హతని నిరూపించుకోవడానికి ఒక అవకాశమే అన్నా. నువ్వు సినిమా ఛాన్స్ ఇవ్వాల్సిన పనేలా. నేను చెప్పే, నేను పోషించే, నేను మీకు చూపించే కళా పోషణని మీరు వీక్షించండి చాలు, అంతే. అంత నాకు ఛాన్స్ వద్దే వద్దు. బాబీ సార్తో నేను అదే చేసిన, అజయ్ భూపతి సార్తో నేను అదే చేసిన, కోటాల్ శివ్ సార్ అసోసియేట్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ గణపతి గారితో నేను అదే చేసిన, తమిళ్ సినిమాలో నేను అదే చేసిన, ఇప్పుడు నేను చేసే దాంట్లో కూడా అదే చేసిన. అర్హత నాకు ఉండదో లేదో నాకు తెలీదు, కానీ నాకు కళ ఉండదు. కళని నేను పోషిస్తా. అది వీక్షించి నేను అర్హునైతే నాకు అవకాశం ఏంటి, లేదని నాకు వద్దు. నేను అది నమ్ముతాడు. ఎస్, డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవ్వాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీ అందరు కష్టపడకుండా ఇంకా ఇంట్లోనే ఉండాలి. మీరు అనుకుంటున్న బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా మేబీ ఒకవేళ టీం ఏమైనా చూసి ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే కోట్లాది మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని నా ఒపీనియన్. సో మేబీ అలాంటి ఛాన్స్ కూడా వస్తే అక్కడ కూడా ఇట్లాగే ఇన్స్పైర్ చేస్తూ ఉంటావు, అక్కడ కూడా ఒక పాజిటివిటీతో బయటకు వస్తావు. మేబీ దాని తర్వాత ఒక మంచి హీరోగా సినిమాలు చేసుకుంటూ జనాలందరికీ హెల్ప్ అయ్యే ఒక వ్యక్తిగా ఉంటావు, చెప్పినట్లు చేస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమ్మిన నా తమ్ముళ్ళని, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాలు నేను నిలబెడతా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను హీరో అవుతా అని చెప్పను, మంచి నటుడిని అవుతా. జనాలు నన్ను చూసి అబ్బా మన పిల్లోడు ఈ స్థాయిలో ఉన్నాడని గర్వించదగ్గ, గుర్తించదగ్గ, కీర్తించదగ్గ స్థాయికి అయితే వెళ్తా డార్లింగ్. ఎప్పటికీ ఎవరిని మర్చిపోను, నా మూలాలనే వదలను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. Love you Dhanush. I've seen all your interviews here that so neighbor guy. ఏదో కొత్తగా ఒక మనిషితో కూర్చొని మాట్లాడిన ఫీలింగ్ ఉండదు. మా పక్కింటి ఉంటాడు, చిన్నప్పుడు నాకు తెలిసి ఐబీ అనే ఫీలింగ్లో ఉంటుంది. నీతో ఇంటర్వ్యూ చేసి ఐ నెవర్ ఫౌండ్ దట్ సార్ట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్లీనెస్ విత్ ఎనీవన్ ఎల్స్. యూర్ గుడ్. థ్యాంక్ యూ. Love you, darling. Love you.